నిన్ను విడిపించబోతున్నాడు. సహోదరుడా, నువ్వు భయపడవలసిన అవసరం లేదని ప్రభువు చెప్పుచున్నాడు. నీ కుటుంబం విషయంలో నువ్వు భయం కలిగినా, నీ చేతుల పనుల విషయంలో నువ్వు విసిగిపోయి ఉన్నా, ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు. సమాధానం ఇచ్చడం ఈ స్వరమునికి వినిపించుచున్నాడు. నువ్వు విడుదల పొందవచ్చున్నా. ఈ కుటుంబంలో సమాధానం యేసునామములో ప్రకటిస్తున్నా. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ చేతి పనులలో స్థిరత్వము కలుగుచున్నది. రికవరీ భాషన్నారా అనేకులు ప్రభు ఎందుకు వచ్చుట నేను చూచుచున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి చీకటి, దురాత్మ, అపవిత్రాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరచబడుతున్నాయి. యేసునామములో, యేసునామములో లయపరచబడుతున్నాయి. అనేకుల జీవితాలను పాడు చేయి దురాత్మ, దుష్ట శక్తులు ఈ ప్రాంతంలో తరమబడుచున్న యేసునామములో, తరమబడుచున్న యేసునామములో. దేవుని గురించిన జ్ఞానం ఈ ప్రాంతంలో కలుగును గాక. పసిబిడ్డలకు క్షేమము కలుగును గాక. యవనస్తులకు క్షేమము కలుగును గాక. వృద్ధాప్యముల తల్లిదండ్రులకు క్షేమము కలుగును గాక. కుటుంబాల్లో క్షేమము కలుగును గాక. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థాంక్ యూ జీసస్. దేవా, నీ చల్లని కృప చూపండి. ప్రతి ఒక్కరి కొరకు చేతులెత్తి నేను స్తుతిస్తున్నా. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు నేను స్తుతిస్తున్నా. ప్రతి కుటుంబం కొరకు నాయన నేను మహిమపరుస్తున్నా ప్రభు. ఈ సమాధానం ఈ ప్రాంతంపైకి వచ్చింది కాక. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థాంక్ యూ లార్డ్ జీసస్. yes, భారత్తో ప్రార్థించండి, భారత్తో ప్రార్థించండి ప్రభు. ఆత్మలో భారత్తో ప్రార్థించండి. ప్రతి కుటుంబం క్షేమము కొరకు ప్రార్థించండి. ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, అధికారులు వారి క్షేమము కొరకు ప్రార్థించండి. yes, thank you Holy Spirit of God. ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, అధికారుల కొరకు ప్రార్థించేది వారి క్షేమం పొందాలి. సమాధానముతో కూడిన పరిపాలన, మరి కుటుంబాల్లో క్షేమము, సమాధానం, రక్షణ. yes, Holy Spirit of God. నీ కృపలతో ఆవరించాడు. ఈ ప్రాంతంలో ఉన్న దేవుని సేవా పరిచయం చేయించిన కుమారుడు జాషువా పాల్, తన కుటుంబం సేవా పరిచర్య ప్రభు ఆశీర్వదించును గాక. సంఘ సేవా పరిచర్య ద్వారా దేవుని వాక్యం ప్రబలును గాక ఈ ప్రాంతంలో. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ బలముగా దిగిరము, దిగిరము, దిగిరము. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ రక్షణ కార్యాన్ని జరిగించండి. ఈ రక్షణ కార్యాన్ని జరిగించండి. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ఆనందించడానికి, నీవు చూపిన ప్రేమను ప్రకటించడానికి, నువ్వెందుకు ఈ లోకానికి దిగి వచ్చావు, నీ కృపాతిశయములను తలపోయించు నీ మాటలను ధ్యానించడానికి ఈ 2 దినములు నీవు మాకు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు, దుష్టుని జయించినారు. వారు అంతము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదని నీ లేఖనము యొక్క నెరవేర్పు
మా జీవితాల్లో జరిగించినందుకు నీకు స్తోత్రాలు. అలాగే మేము చేతులు ఎత్తుట స్తుతించి నిన్ను ప్రార్థించడం ద్వారా నీవు అనేకులకు రక్షణ కలిగించినందుకు నీకు స్తోత్రాలు. మా పూర్ణ హృదయంతో మా పూర్ణ ఆత్మతో నీ పరిశుద్ధ నామమును కనపరుస్తున్నాం. మేము మనుషుల వశములో లేవనియు నీ ఆత్మ వశమై నీ సాక్షులమై ఉన్నామని నీవు గడిచిన దినములో మరియు ఈ దినమున నీవు చేయుచున్న నీ కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాను. ఇంకా ఏ ప్రాంతములో చీకటి తొలగిపోయి వెలుగు కావాలో, ఏ జనముల మధ్య మరణ ఛాయలు తొలగిపోయి జీవము కలగాలో, ఏ ప్రజలకు శాపాస్పదమైన స్థితిలో నుండి ఆశీర్వాదము కలగాలో అక్కడికి నడిపించమని ప్రార్థిస్తున్నా. దేవా, మమ్మల్ని కరుణించు, నీ ఆత్మ చెంత నడిపించు. నీ సంకల్పం అంతటిని నెరవేర్చుకోండి. మా ప్రభువు రక్షకుడు యేసు నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడికి చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బిగ్గరగా కంఠధ్వని ఎత్తి పరలోకమందున దేవునికి వినపడు రక్షణ ఆనందమును బట్టి బిగ్గరగా స్తోత్రం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి కూర్చున్నా. 75 వచనం. ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు చెప్పండి. అందరూ నా వైపు చూడండి. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు, మనలను సృష్టించిన దేవుడు, యుగ యుగముల వరకు, యుగాంతముల వరకు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు మనకు తోడుగా ఉన్న పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజగా అంగీకరించిన వారి జీవితాలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? నిర్భయముగా. చెప్పండి. వాళ్ళు తెరవాలి. ఎలా ఉండాలి? నిర్భయముగా మరియు నిర్దోషముగా మరియు పరిశుద్ధముగా, హల్లెలూయా, మరియు నీతితో ఆయనను సేవించాలని కోరుతున్నాడు. గట్టిగా చెప్పండి. అలా మన జీవితాలను ఆయన ఏం చేస్తాడంటే తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. మనలనే కాదు, తన నామమందు విశ్వాసం ఉంచు వారందరి జీవితాలను కూడా, కుల మత వర్గ జాతి భేదం లేదు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా వంశావళిలో నుండి, ఆయా ప్రజలలో నుండి, జనములలో నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ, నా ప్రజగా మీరున్నట్లయితే మీ జీవిత కాలంలో మీరు నిర్భయులుగా జీవిస్తారు, భయము లేని వారిగా జీవిస్తారో నేను మీకు తోడై ఉంటాను. నిర్దోషముగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, అనింద్యముగా జీవిస్తారో, మీరు ఆ రీతిగా మీరు నన్ను సేవిస్తారు. ఈ భూమి మీద నాకు ఇష్టమైన పేరుగా ఉండి, నాకు స్తోత్ర కారణముగా ఉండి, నాకు ఘనతాస్పదముగా ఉండి మీరు నన్ను సేవిస్తారని దేవుడైన ప్రభు తన ప్రజలను ఆశీర్వదించాడు. దానికి ఉదాహరణ ఏంటి అంటే మనకు కలగజేసిన రక్షణ. ఆమె ఏం కలగజేసినంట? రక్షణ. ఆ రక్షణ ఆనందాన్ని నీకు ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు ఈ లోకంలో. పరిశుద్ధుడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా పుట్టాడు, కన్యక గర్భమును దాల్చి కుమారుని కంటే, దేవునికి స్తోత్ర. భూమి పుట్టినది మొదలుకొని ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక సూచక్రియ భూమి మీద జరిగింది. పరలోకమందు అత్యున్నత సింహాసనాశ్రుడైన పరమ పవిత్రుడైన దేవుడు నరవతారిగా దిగి రావాలి అంటే ఏం కావాలంట? దేవునికి స్తోత్రం. పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భమును ధరించి కుమారుని కంటే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అని పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే నిర్భయముగా ఉంటుంది. దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే నీతితో ఉంటుంది. ఆ జీవితం ఎన్నడూ కదల్చబడదు.
ఆ జయ జీవితాన్ని నీకు ఇవ్వటానికి పరమాత్ముడు ఆత్మస్వరూపుడైన ప్రభు ఎలా వచ్చాడంట? శరీరధారిగా దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాక్యం సాక్ష్యం ఇస్తుంది. మత్తయి సువార్త 1:21 ఇదిగో ఆమె కుమారుని కనగా ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. యేసు అంటే రక్షకుడిని అర్థం. రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే ఇదిగో తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక మరొకరు లేరు ఇక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆయనే తానే స్వయముగా వారిని రక్షించును. ఇప్పుడు చూడండి, మనం నిన్న చక్కటి సాక్ష్యం. హల్లెలూయా. ఈ దినమున చక్కటి సాక్ష్యాత్మకమైన సంగతులు మీరు విన్నారు. మరియు అనేక ప్రాంతాల్లో అనేక జీవితాల్లో దేవుడు చేస్తున్న ఆ గొప్ప కార్యములు బట్టి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఓ గొప్ప సమూహము సాక్ష్యం ఇస్తుంది భూదిగంతముల వరకు. వాళ్ళు ఎలా మార్చబడగలిగారండి? ఒకప్పుడు తాగుబోతులుగా వీళ్ళు ఎలా మార్చబడ్డారు? ఒకప్పుడు వీళ్ళు భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళు, ఎలా మార్చబడ్డారు? ఆయన రక్షణ కలిగించాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక మనిషి మారు మనసు పొందాలన్నా, పాప క్షమాపణ పొందాలన్నా, నిండు రక్షణ పొందాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరి యొక్క మార్గం లేదు. ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఎక్కడి వరకు? భూదిగంతముల వరకు. చెప్పండి, ఎక్కడి వరకు? హల్లెలూయా. దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడంటే నువ్వు ప్రభువుని నమ్ముకొని ప్రభువా అని భయపడటానికి కాదు. ప్రభువుని నమ్ముకొని చాటుని ఆడవటానికి కాదు. ప్రభువుని నమ్ముకొని ఆదరణ లేని స్థితిలో, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్నానే అని రొమ్ములు కొట్టుకోవడానికి కాదు, నిర్భయంగా జీవించడానికి. హల్లెలూయా. ఆయన పేరులో ఉంది ఏంటో తెలుసా? నీ రక్షకుడు అని. ఆయన పేరులో ఉంది ఏంటో తెలుసా? ఆయన నీకు తోడు అయి ఉన్నాడని. ఆమేన్. తన ప్రజలకు ఈ రక్షణ ఆయన కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని వారు నిర్భయులై జీవించడానికి ఆయనే తన ప్రజల భారమును అనుదినం మోయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే అనుదినము ఆయన మా భారాన్ని మోయిచున్నాడు. మా విషయమై మా పక్షమై పూర్ణ రక్షణ ఆయన కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మమ్మను మరణము నుండి తప్పించుట ఆయన వశమైనది, మేము ఆయనకు సాక్షులము అని వారు ప్రకటిస్తున్నారా? రుచిన ప్రియా రుచులరా, దేని నిమిత్తం నువ్వు భయపడుతున్నావు? దేని నిమిత్తం నువ్వు కలవరపడుతున్నావు? దేని నిమిత్తం నీ హృదయం విరుస్తుందో, చింతిస్తుందో? ఇదిగో అన్నిటికీ సమాధానం ఇదిగో ప్రభు. నీ జీవితాన్ని నిర్భయంగా నిలబెట్టడానికి ఆయన పిలుస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. లోకాన్ని జయించే విజయంతో కూడిన విశ్వాసాన్ని నీ హృదయంలో పుట్టించడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయనలో నీకు సమస్తం సాధ్యమే. యవనస్తుడా, నువ్వు దేనికయ్యా అన్నా నేను ఫలానా వ్యసనంలో నుండి, ఫలానా రహస్య పాపంలో నుండి, ఫలానా క్రియలో నుండి బయటకు రావాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ అందులో నుండి బయటకు రాలేకపోతున్నాను, భయంకరమైన వేదనతో నేను ఉన్నాను అంటూ యవనస్తులు అనేకులు ఉన్నారు. ఎన్నో మాసం నేను డ్రింకింగ్ మానేయాలి, త్రాగుడు మానేయాలి, త్రాగుడు మానేయాలి, త్రాగుడు మానేయాలి డైరీలో రాసుకున్నాను ఎన్నో. కానీ రక్షణ నేను పొందిన తర్వాత నా మనసు పాతవి గతించను, సమస్తం క్రొత్తవాయను. నిర్భయం, నిర్భయం, భయము లేని జీవితం, మలినము కాని నిర్దోషమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతి మత్వంతో కూడిన జీవితం యేసుక్రీస్తునందు నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు నమ్ముట వలన ఈ నీతికి వారసుడు అవుతావు. గట్టిగా నువ్వు సముద్రాలు దాటక్కర్లా, 7 ఖండాలు చుట్టి రావాల్సిన అవసరం లేదు, ఏ పర్వతాలకు ఎక్కక్కర్లా, ఏ నదులను దాటిపోవక్కర్లా. నీ హృదయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు అని నువ్వు నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఆ రక్షణ నీకును నీ కుటుంబానికి చెందుతుంది. హల్లెలూయా. జస్ట్ నా పాపములు భరించడానికి యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడా? నా పాపముల కోసం మరణించడానికి యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడా? పాపము లేని పరిశుద్ధుడైన వాడు నా పాపములను సులువుగా మోసుకొని పోవటానికి నా కొరకు నరవతారిగా, శరీరధారిగా పుట్టాడా? రక్షకుడిలో
ప్రేమ ఉంది, ఆ ప్రేమ నాకు కావాలి. హల్లెలూయా. పాపము లేని పవిత్రుడు నా కొరకు సిలువలో పాపముగా మారడానికి వచ్చాడా? ఆ పాప శిక్షను భరించడానికి వచ్చాడా? తను తానే ఒక నా పక్షమున విలువగా చెల్లించబడటానికి వచ్చాడా? ఆ యేసు నా రక్షకునిగా ఉండాలి, ఆ ప్రభువు నా హృదయంలో ఉండాలి. ఈ 2 దినాల్లో నీవు సాక్ష్యాలు విన్నావు. ఈ రీతిగా జీవితాన్ని ప్రభువు మార్చగలడా? ఈ రీతిగా నూతనమైన జీవితాన్ని ప్రభువు ఇవ్వగలడా? మరలా తనలో తిరిగి జన్మించే ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వగలడా అన్న ఆలోచన నీకు పుట్టాలి. ఆలోచన పుట్టేది ఎందుకో తెలుసా? నీవు ఆయన ప్రేమలో ఉన్నావన్న సత్యము నీవు గ్రహించడానికి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ లేని జీవితాలు భయభ్రాంతులకు గురవుతాయి. దేవుని తోడు లేని జీవితాలు అర్థాంతరంగా రాలిపోతాయి. ఈ లోకంలో జరుగుతుంది అదే. చూడండి, అనేక యవనస్తులు రోడ్డు మీద వస్తుంటే పోస్టర్లు కనబడుతున్నాయి, శ్రద్ధాంజలి అని. ఏమైందయ్యా అని విచారణ చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నారని. ఎంత భయంకరం! ఎందుకని ఆత్మహత్యలు, ఎందుకని యవనస్తులు చేసుకుంటున్నారు? సినిమా యాక్టర్స్ కదండి, వైభవంతో ఉండాలి కదండి, లక్షల కోట్ల ఆస్తి ఉంది కదండి, వారికి ఉన్న అందాలు ఆనందాలు అన్నీ ఉన్నాయి కదండి. అయినా వారు ఎందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మనసులో ధైర్యం లేక, మనసులో ధైర్యం లేక, ప్రాణానికి ధైర్యం దొరక్క. ఆ ప్రభు అంటాడు, నిర్భయంగా ఉంటావు నా దగ్గరికి రా. 2 చేతుల పైకెత్తే నిర్భయంగా ఉంటావు. ఆస్తి లేదా, కలవరపడవలసిన అంతస్తు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, ధనధాన్యం సుఖ భోగాశక్తులు నీకు లేకపోవచ్చు. బట్ నువ్వు ఏది ఉన్నా ఏది లేకపోయినా నిర్భయంగా జీవించడానికి ప్రభు తోడుంటే నీకు చాలు. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆయనను కలిగి ఉంటే నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నట్లే. 2 చేతుల పైకి హల్లెలూయా. ఎత్తి పైకి చూడు, ఆకాశం ఆయన సింహాసనం, చూడు భూమిని చూడు ఆయన పాదపీఠం. ఆయన తోడు నీకుంటే చూడండి, నీ జీవితంలో ఏదైనా కొదువు ఉంటుందా? ఏదైనా భయం ఉంటుందా? కాలాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, మనసులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ మార్పు లేని దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం కదల్చబడుతుందా? ఒట్టు గట్టిగా చెప్పండి ప్రభు. ఆ ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తుని కొడుకుంటాడు. ఎందుకంటే మనం ఏదో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని కోతులు ఎదుగుచుకుని కేకులు కట్ చేయడానికి కాదు. ఈ ఆరాధన మనలో ఉన్న మహిమైశ్వర్యాన్ని ప్రకటించడానికి, దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో ఉన్న రక్షణ ఆనందాన్ని అనేకులకు పంచడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పసిబాలుడిగా ఆ మరియా ప్రసవించినప్పుడు ఆమెకు చోటు ఉందండి? ఎక్కడ కూడా ఆమెను చేర్చుకోలా. యోసేపు గారు అడుగుతున్నారు, అమ్మమ్మ నా భార్య పురిటినప్పుడు పడుతుందమ్మా, అమ్మ స్థలం ఇవ్వండి అమ్మా, స్థలం ఇవ్వండి అమ్మా, స్థలం ఇవ్వమండి అమ్మా. ఎక్కడ కూడా స్థలం దొరకల. ఒక పశువుల పాకలో మరియ కుమారుని కనగా ఆయన పొత్తిగుడ్డల్లో పెట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ యేసయ్యకి ఇలా ఒక స్థానం ఇవ్వలా. కానీ ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన, ఆ పొత్తిగుడ్డతో చుట్టబడిన ఆ బాలుడైన యేసు కొరకు పరలోక సైన్య సమూహాలు దిగొచ్చేసేపోయినది. పరలోకమందున్న దూతగణములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే ఆ పరలోకమందున్న పరిశుద్ధ దేవదూతల సైన్య సమూహాల గణమంతలు కూడా దిగి వచ్చేసింది ఆ పశువుల పాక దగ్గరికి. కొత్త కీర్తన పాడాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. పశువుల పాకే పరలోకం దిగి వచ్చింది. జీవితం ఎందుకు లేదనుకుంటున్నాను? దేవుడు నీ తోడుంటే నీవే ఆయనకు మహిమ ఆయన మహిమకు సాక్షివి. అంటే దేవుడు ఉన్నాడమ్మా, నీకు తోడై ఉన్నాడమ్మా అని ప్రతి నోరు ఒప్పుకున్నట్టు
నీవే ఆ మహిమకు సాక్షి. అలాంటి రక్షణ మనం పొందింది. మనం ఏదో నీళ్ళలో మునిగి బయటకు రాలా. జనములలో ఆయన కీర్తిని ప్రకటించడానికి, జనముల మధ్య ఆయన మహిమైశ్వర్యమును చాటడానికి, ప్రజలలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, భూజనులందరిలో ఆయనకి ఇష్టమైన పేరుగా స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగా ఉండునట్లు ఆయన పేరు పెట్టబడిన వారిగా ఏర్పరచబడిన వంశమై, రాజులైన యాజక సమూహమై, పరిశుద్ధమైన జనాంగమై, ఆయన సొత్తైన ప్రజమై ఆయనను కనపరచడానికి రక్షణ మనకు కలిగేసింది. అదండి ఆనందం. ఈ రాత్రి గట్టిగా చప్పట్లు గట్టిగా పరిస్థితి. ప్రభు తోడుంటే చాలు, ప్రభు తోడుంటే చాలండి. ఈరోజు నువ్వు ఏ కష్టంలో, ఏ వేదనతో ఉండి ఈ మాటలు వింటున్నావు, నీ శుభవార్త, నీ వేదన ఆయన కొట్టివేశాడు. నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు. నువ్వు పొందిన రక్షణ ఎంత గొప్పదో, నీ రక్షణలో ఉన్న దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో ఈ రాత్రి ఆయన పుట్టుకును నువ్వు ధ్యానిస్తూ ఉండగా నీకు కలుగునుగా కామే, కలుగునుగా కామే. హల్లెలూయా. పుట్టాడని లాలిపాటలు పాడే వరుసలో మనం లేవు, కానీ మన కొరకు పుట్టినవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి సర్వలోకములు రక్షకుడిగా ప్రకటించబడి దేవదూతల ద్వారా ఆరోపించబడి పరలోకమునకు ఆరోహణై మనకు ప్రత్యక్షమైన మన దేవుడైన ప్రభువు అని మన హృదయములో ఉన్న ఆ వెలుగును ప్రకటించడానికి దేవునికి స్తోత్రం. ఆ వెలుగునకు సాక్షి దాంట్లో నువ్వు ఆనందించు. గట్టి గట్టిగా దాంట్లో ఆనందించు, దాంట్లో ఆనందించు. నా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన స్థితిలో ఉండగా గతకాలం నా కొరకు ఈ భూమి మీద దిగి వచ్చిన వాడు తనలో నూతనంగా నన్ను జన్మింపజేశాడు. అందుకే రక్షణ గట్టిగా చెప్పండి. ఆయనే తన ప్రజలను రక్షించను గనుక. గట్టిగా 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 గట్టిగా. నిన్ను ఎవరు రక్షించేది? రక్షకుడు. నీ వెండి రక్షించదు, నీ బంగారం రక్షించదు, నీ ఆస్తి అక్కరకు రాదు. ఏ మనుషులు నీతో పాటు శాశ్వతం ఉండరు, కానీ నీ కొరకు పుట్టినవాడు హల్లెలూయా నిరంతరము నీతో ఉంటాడు. ఆయన రక్షకుడు. ఆయన నిన్ను రక్షించును. ఎలా రక్షించును తెలుసా? సంపూర్ణముగా నిన్ను రక్షించును. ఆమేన్. సంపూర్ణముగా. ఆయన నిన్ను నాదగా విడవడు. ఎల్లప్పుడూ నీ యొద్ద ఆయన నివసిస్తాడు. ఆ ప్రభువు నువ్వు కావాలని కోరుకో. ఆయనకు విరుద్ధమైన ఈ లోకాన్ని, లోక స్నేహాన్ని, లోక ఆశలను, లోక అలవాట్లు, వ్యసనాలను విడిచిపెట్టి ప్రభువా నీ కోసం జీవిస్తాను, నా హృదయంలోకి వస్తావా? నీవే నా ప్రభుడవు, నేను నమ్ముతున్నానయ్యా అని నీ నమ్మకాన్ని నువ్వు ప్రకటించగలిగితే, ఒప్పుకోగలిగితే, నువ్వు అంగీకరించగలిగితే ఆయన ఉచితమైన మహాకృపను బట్టి నీవు నీతిమంతుల వరుసలో నిలబడతా. తన ప్రజల్లో నీవు అంగీకరించబడతా. ఆయన సమూహంలో చేర్చబడతా. నిర్భయముగా, నిర్దోషముగా, నీతిగా, అనింద్యముగా, పరిశుద్ధముగా తన వారిగా నీవు నిలబడతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిని నీవు సేవించే బిడ్డగా మారిపోతావు. రెండు చేతులు పైకెత్తే బీరు బాటిల్ ఉండవలసిన ఈ చేతిలో ఏం పెట్టాడు దేవుడు? బైబిల్ని పెట్టాడు. గట్టిగా చప్పట్లు కడదా. హల్లెలూయా. పశువుల పాకంటే కంపు పడుతుంది. చెప్పండి గట్టిగా. కానీ ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడో పరలోక ఆలయంగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కడతా. ఎంత ఆలయం అంటే పరలోకమున దేవదూతలు ఎందుకు వచ్చి ఆరాధన చేసే అంత ఆలయం అయిపోయింది. కంపు కొట్టే బ్రతుకుల్లో యేసుక్రీస్తు అడుగు పెడితే అవి దేవాలయాలుగా మారిపోతాయి. ఆమేన్. ఒకప్పుడు ఈ శరీరంలో ఏముండేది? ఎప్పుడు త్రాగుడు 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 ఉండేది, బూతులు ఉండేది, మూర్ఖపు మాట, అసహ్యమైన అపవిత్రమైన క్రియలు, లోకపు స్నేహం, అపవిత్రత ఉండేది ఈ దేహంలో. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఈ దేహం ఏమైపోయిందంటే ఆయనకు ఆలయంగా మారిపోయింది. ఆమె ఈ నోట ఆయన వాక్యాలు ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ హృదయంలో ఆయన సమాధానం, ఈ ప్రాణములో ఆ గొప్ప నెమ్మది, ఆదరణ, ఈ యొక్క జీవం ఆయన హస్తాల్లోనికి వెళ్ళిపోయింది. ఈ యొక్క జీవం, ఈ ప్రాణం ఆయన ఆత్మవశం అయిపోయింది. ఈ జీవితం ఆయనకు సాక్ష్యం అయిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కలిగజేసిన రక్షణ ఇది. గట్టిగా గట్టిగా. ఎవరు లేరండి, నాకు ఎవరు లేరండి, అనాథను అని పని లేదు. ఎందుకంటే ఆయన నీకు తోడు నిత్యం ఉంది. గట్టిగా గట్టిగా గట్టిగా.
పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఈ లోకము గతించిన నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రతి ఒక్కరికి ప్రభువు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోవాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన రక్షకుడు. తన యందు విశ్వాసం ఉంచు ప్రజలందరినీ కూడా వారి వారి పాపం నుండి రక్షించువాడు ఆయనే గనుక. ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, విమోచకుడు గనుక ఆయన వెలుగు వారిని ప్రకాశింపజేస్తుంది. నిత్యము తన రాజ్యములు సూర్యుని వలె. గట్టిగా చెప్పట్లు విని ప్రభుత్వం వారు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. చెప్పండి గట్టిగా. మేము ప్రభు సన్నిధిలో నిరంతరము ప్రకాశించదము. గట్టిగా చెప్తాం. మేము ప్రభు సన్నిధిలో నిరంతరము ప్రకాశించదము. మేము ప్రభు సన్నిధిలో నిరంతరము. కాదా క్రిస్మస్ వేడుక? రెండు చేతులు పైకి గడిగిస్తాం. నిరంతరము. చెప్పండి. ఏడ్పు లేదు. చెప్పండి. వేదన లేదు, దుఃఖము లేదు, బానిసత్వము లేదు, అపవిత్రత లేదు, ఏ శత్రు భయము లేదు. క్రీస్తు వారం అని చెప్పండి గట్టిగా. గట్టిగా క్రీస్తు వారం. వెండి బంగారాలు మా దగ్గర లేవు. రక్షకుని మేము కలిగి ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏదైతే మేము కలిగి ఉన్నామో దానిని మీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కిస్మిస్, హ్యాపీ కిస్మిస్, హ్యాపీ కిస్మిస్ అని చేసుకోకండి ఇంట్లో. నా ప్రభువు నాలో ఉదయించాడని చెప్పి ప్రభువుని స్తుతించండి. బెత్లెహేము గ్రామములో, యూదయ దేశమందు, దావీదు పట్టణమందు, దావీదు వంశమందు రక్షకుడు పుట్టాడు. ఒకప్పటి శుభవార్త. ఇప్పటి శుభవార్త ఏంటంటే ఆయన నాలో ఉదయించడం. ఆయన నీలో ఉదయించడానికి నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాలో ఉదయించాడు, నాలో ఉదయించాడు. రక్షణను ఎత్తిపట్టు, విశ్వాసంతో చెప్పు. నీకును నీ ఇంటి వారికి శుభప్రదమైన ఆనవాలు ప్రభువు కనపరుస్తాడు. ఆమేన్. ఆనాడు శుభప్రదమైన ఆనవాలు కనపరచబడింది. గొర్రెల కాపరులు గొర్రెలు ఎండిపోయినో తెలియదు, వారు వెళ్ళి దేశం అంతటా ప్రకటించారు. ఆ శుభప్రదమైన ఆనవాలు నీ కుటుంబంలో కనబడితే ఇక నువ్వు వెళ్తావు ఇక ప్రభువుని ప్రకటించడానికి. గట్టిగా స్తోత్ర. సమరయ స్త్రీ కనుక కొండ విడిచిపెట్టి వెళ్ళి గ్రామాల్లో ప్రకటించినట్లు నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఆ శుభప్రదమైన ఆనవాలు నీకు కనపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. చెప్పు. ప్రభు నాలో ఉదయించాడు. గట్టిగా చెప్తా. మనస్ఫూర్తిగా చెప్పండి అమ్మా. బట్టి బట్టి చెప్పడం కాదు, నీ అంతర్యంలో చూసి చెప్పాలి. నా ప్రభు నాలో ఉదయించాడు. అసలు ఆలోచించండి. ఒకప్పటి కష్టములు, ఒకప్పటి కన్నీటిలో, ఒకప్పటి బాధలు, ఒకప్పటి దుఃఖములు, ఒకప్పటి పాపములు, ఒకప్పటి శాపములు నీ ప్రాణం కొట్టుకుపోలేదు. ఈ ప్రభువు నిన్ను రక్షించాడు. నేటి దినమున నీవు చూడగలుగుతున్నావు. నేటి దినమున చేతులెత్తి ప్రభువుని స్తుతించగలుగుతున్నావు. సజీవులు ఆయన సన్నిధిలో ఆయన స్తుతించెదరు. హల్లెలూయా. తన సజీవమైన రెక్కల శాఖలను కాపాడిన దేవుడు ఎలా బ్రతకాలను కోరుకున్నాడో తెలుసా? నిన్ను నిర్భయంగా బ్రతుకు బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. నిర్దోషంగా, నిందారహితముగా, పరిశుద్ధంగా, నీతిగా నీవు నన్ను సేవించేటట్లుగా నేను నీ జీవితాన్ని నిలబెడతాను అంటున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి. చెప్పండి. ఆయన ఎందు విశ్వాసం లోకాన్ని జయించిన విజయం. ఆమేన్. చెప్పండి. ఆయన ఎందు విశ్వాసం లోకాన్ని జయించిన విజయం. పాపము నుండి రక్షించబడ్డాం. గట్టిగా. పాపము నుండి రక్షించబడ్డాం. శాపము నుండి విమోచింపబడ్డా. బానిసత్వం నుండి విడుదల పొందుకున్నా. బంధకాల నుండి విముక్తి పొందినా. ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినా. ఇదే మా రక్షణ. మరణములో నుండి జీవములోనికి మమ్మను దాటించిన మా దేవుని రక్షణ. గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందమే మీరు ఇప్పుడు కేక్ కటింగ్ లో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? ఐక్యత కలిగి ఉన్న చోట, ప్రేమ కలిగిన చోట శాశ్వతమైన జీవం ఉంటుంది. దేవుని నిత్యమైన ఆశీర్వాదం ఉంటుంది. లెట్ us celebrate. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించడం. చెప్పండి గట్టిగా. ఇప్పటివరకు ఏం చేశారు మీరు? చెప్పండి. ఇప్పటివరకు ఏం చేశారు? ఎలా ఆరాధించారు? ఎలా ఆరాధించారు?
ఆత్మతోనూ సత్యముతోనూ మన జీవితాలను మార్చిన ఆయన ఆత్మ. దేవునికి స్తోత్ర. మనల్ని నడిపిస్తున్న ఆయన వాక్యం. ఈ రెండు కనబడ్డాయా లేదా? చెప్పండి, ఈ రెండు కనబడ్డాయా? మార్చబడిన మన జీవితాలు సంపూర్ణ రక్షణ ఆనందాన్ని పొందుచు ఉండగా ఈ ఆనందాన్ని మన ప్రభు సన్నిధిలో అనుభవిద్దాం. గట్టిగా రెండు చేతుల పైన స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్.